ప్రజలతో మమేకమై ప్రజాప్రతినిధి అన్న పదానికే వన్నె తెచ్చారు ఆవిడ. గడప గడపకెళ్లారు. వ్యార్థకం, అంగవైకల్యం కారణంగా నడవలేక మంచాలకే పరిమితమైనోళ్లా తలుపు తట్టారు. వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లు అందచేసి మానవత్వాన్ని చాటుకున్న మహోన్నత వ్యక్తిత్వం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిది. ఉదయం 6ంటికే ప్రజల్లోకొచ్చేశారు. తన శ్రీవారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి అసహాయులకు ఆర్థిక భరోసా కల్పించే పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదో మొక్కుబడిగా వచ్చారు వెళ్లారు అన్నట్టు కాకుండా పేదలు నివసించే కాలనీలకు వెళ్లారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారి సాధక బాధలు సావధానంగా విన్నారు. ఇళ్ల వద్దకే పెన్షన్ల తాలూకు 7,000 రూపాయలు అందించారు. ఎలక్షన్స్ అప్పుడు చెప్పినట్లు మహాతల్లి మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మే మా ఇంటికాడికొచ్చి 7,000 పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్న లబ్దిదారుల కళ్లలో ఆనందం చూశారు. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం, బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో మైనారిటీలు మరియు బలహీన వర్గాలు నివసించే ఖాజానగర్ ప్రాంతంలో అధికారులతో కలిసి పెన్షన్ల పంపిణీ చేపట్టారు. 100% లబ్దిదారులకు పెన్షన్ చేరవేయాలన్న తాపత్రయంతో అర్హులందరికీ పెన్షన్లు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. కొందరు ఇళ్లలో లేరన్న విషయం తెలుసుకుని అటువంటి వారిని ఫోన్లో కాంటాక్ట్ చేసి రప్పించి మరీ పెన్షన్ డబ్బులు అందజేశారు. అర్హులైన ప్రతి లబ్దిదారు ఇళ్లకే పెన్షన్లు డబ్బులు చేరేలా అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగులోని రామచంద్రాపురం, కోవూరు మండలం పడుగుపాడు, స్టౌబీడి కాలనీలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న తీరు పర్యవేక్షించారు. అధికారులు నాయకులకు సూచనలు, సలహాలు అందజేశారు. కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఏ ఒక్క మండలాన్ని విస్మరించకుండా ఇందుకూరుపేట మండలంలోని డేవిస్పేట ఎస్టీ కాలనీ, అదే మండలంలోని కొత్తూరు బీసీ కాలనీ, కొడవలూరు మండలంలోని రాజుపాలెం ఎస్టీ కాలనీ, కొడవలూరు మండలంలోని ఎస్సీ ఎస్టీ కాలనీ, వెడవలూరు మండల కేంద్రంలోని కామాక్షినగర్ ప్రాంతాలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్థానిక నాయకులను సమన్వయం చేసుకుంటూ అధికారులను పరుగులు పెట్టించారు. ఒక్క మాటలో చెప్పాలంటే నియోజకవర్గ వ్యాప్తంగా నిర్విరామంగా పర్యటిస్తూ ఒక్క రోజులో పెన్షన్ల పంపిణీ చేయాలన్న లక్ష్య సాధనలో ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విజయం సాధించారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట ప్రజా కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి అందరూ మన సచివాలయ సిబ్బంది ద్వారా స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి ప్రజలకి పెన్షన్ అందజేయడం జరిగింది. మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి నెల 1,000 రూపాయలు కలిపి ఎలక్షన్ జరిగే టైంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు, అదేవిధంగా జూలైలో 4,000 కలిపి 7,000 లెక్కన ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోజు 5:30 గంటల నుంచే సచివాలయ సిబ్బంది, ఆఫీసర్లు అందరూ మొత్తం స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ మేరకు అందరము ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. ఈరోజు అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 3,000ని 6,000 చేస్తామని కూడా మనం చెప్పడం జరిగింది ఎలక్షన్ ముందు. అదేవిధంగా ఆ పెన్షన్ కూడా ఈరోజు అందరికీ 6,000 అందించడం జరిగింది. ఇవన్నీ మేము ఎలక్షన్ ముందు వచ్చి ఈ మాటలు చెప్పి ఓట్లు అడగడం జరిగింది ప్రజల్లోకి వెళ్లి. ఈ రోజు మేము వాళ్ళని ఒక మాట చెప్పి అడిగినందుకు వాళ్ళందరూ అత్యంత భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు, నన్ను ఎమ్మెల్యేగా చేశారు. తిరిగి వాళ్లలోకి వచ్చి మేము చెప్పిన మాటలు తప్పకుండా మా ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్లి ఈ పెన్షన్ ఇవ్వడం, వాళ్ల ముఖాల్లో ఆ చిరునవ్వులు, ఆనందం చూడడం ఒక ఎమ్మెల్యేగా అయినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళందరినీ చూస్తే ఈరోజు ముందు కూడా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో ఉంటుందని చెప్పామో, ఇది ఈ మొదటి నెలలో ఈ పెన్షన్లు మొదలు పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో అభివృద్ధి, మిగతా మేము చెప్పిన మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత కష్టపడినా ఖజానా ఖాళీ అయినా ఈ రోజు ఉన్న పరిస్థితిలో మనము ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్లు పెన్షన్ ఇవ్వగలుగుతున్నామంటే ఇంతమందికి ఆల్మోస్ట్ ఇప్పుడు మన కోవూరు నియోజకవర్గంలోనే 43,000 చిల్లర మందికి పెన్షన్ ఇస్తున్నాము. 30 కోట్లు ఒకే రోజు రాజేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇది జరగలేదు. సో ఈ రోజు సాయంత్రం లోపల అందరికీ లబ్ధిదారులందరికీ ఎవరైతే పెన్షన్లో అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం కంప్లీట్ చేయబోతున్నాము. ఈ విషయంలో సచివాలయ సిబ్బంది అయితేనేమి, ఆఫీసర్లు అయితేనేమి, స్థానిక నాయకులు అయితేనేమి
అందరూ కలిసి మెలిసి ఎటువంటి వివాదాలు లేకుండా లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్లు అందజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఇందుకు మీడియా మిత్రులు కూడా ఈ రోజు జరుగుతున్న ఈ గొప్ప విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అనే దాన్ని, అదేవిధంగా మా మాట కూడా నిలబెట్టుకున్నాను మీరు దాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను.